హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం లైన్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫైన్. సో లైన్ చార్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఈ టేబుల్ అని తీసుకున్నాం. ఇక్కడ సీరియల్ నంబర్, ఓవర్స్, ఇండియా, పాకిస్తాన్. మనము క్రికెట్ చూస్తున్నప్పుడు లైన్ చార్ట్, ఇంకా పైగ్రాఫ్, ఇంకా కాలమ్ చార్ట్, బార్ చార్ట్ ఇలాంటి డిఫరెంట్ చార్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క లైన్ చార్ట్ అనేది ఎలా చేస్తారో మనం నేర్చుకుందాం. మరి లైన్ చార్ట్ ఎందుకోసం యూజ్ చేస్తారు? ట్రెండ్స్ ఓవర్ టైం అంటే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ తీసుకుంటే ఏమవుతుంది, ఇలా పెరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి ఇలా తగ్గుతూ ఉంటుంది. అంటే ఎలా పెరిగింది, ఎలా తగ్గింది అనేది మనం ఈజీగా లైన్స్ ని బట్టి మనము అంచనా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలా ఎలా ఎదిగింది, ఎలా పడిపోయింది అనేది. ఓకే, అయితే ఇక్కడ మనం సీరియల్ నెంబర్ ఎప్పుడు కూడా ఏ చార్ట్కి కానీ తీసుకోకూడదు. జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ కోసమే మనం పెట్టుకున్నాం అనమాట. ఇది అయితే మనం ఎక్కడికి తీసుకోవాలి? ఓవర్స్ నుంచి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంది కదండి, ఇక్కడ చార్ట్స్ గ్రూప్లో లైన్, ఇన్సర్ట్ లైన్ ఆర్ ఏరియా చార్ట్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేవి ఉన్నాయి. అయితే మనం ఏం తీసుకోవాల్సింది, ఇది లైన్ విత్ మార్కర్స్, ఇది తీసుకుంటున్నాము. మరి ఇక్కడ ఇలా వచ్చింది. మనకి ఎక్కడ కావాలి? ఇది న్యూ షీట్లో కావాలి. అయితే చార్ట్ యొక్క బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ చేసి మూవ్ చార్ట్ తీసుకొని న్యూ షీట్, ఇక్కడ లైన్ చార్ట్, ఓకే ఇచ్చేసి ఏం చేద్దాం మనం, ఓకే చేద్దాం. ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఉన్నాయండి ఇక్కడ ఇండియా పాకిస్తాన్ రెండే. ఓవర్స్ అనేది ఏం కావాలి, అది హెడ్డింగ్స్ లా రావాలంటే, అంటే ఎక్స్ యాక్సిస్ లో రావాలన్నమాట. ఓకే, ఇవన్నీ ఎక్కడ కావాలి? యాక్సిస్ లో రావాలి. మరి అది ఇక్కడ ఏం చేసింది, డేటా లాగా తీసుకుంది. ఎందుకు అంటే దాంట్లో ఏముంది, వాల్యూస్ ఉన్నాయి. అదే ఇక్కడ టెక్స్ట్ ఉండి ఉంటే ఇలా తీసుకునేది కాదు. ఓకేనా, ఇక్కడ మూవ్ చేసుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 తీసుకుంది. ఇక్కడ ఏం కావాలి మనకు, ఈ డేటా ఇక్కడ కావాలి. మరి ఎలా మార్చుకునేది, ఇది తెలియాలి కదా. మరి దీనికోసం మనం ఏం చేయాలండి, చార్ట్ డిజైన్కి వెళ్ళేస్తే ఇక్కడ వెళ్తే సెలెక్ట్ డేటా అనే కమాండ్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకుంది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంటిది, ఓన్లీ డేటా అనేది మనం ఈ రెండింటిది మనం తీసుకోవాలన్నమాట. ఇది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఎడిట్ డేటా, ఇందులోకి వెళ్ళేసి ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ మన డేటా ఏది, ఇది తీసుకుంటున్నాం. అంటే ఇవేంటిది, ఎక్స్ యాక్సిస్ గా తీసుకుంటున్నాం. రైట్, ఇక్కడ చూడండి ఇండియా పాకిస్తాన్ మాత్రమే ఇక్కడ లెజెండ్స్ లో వచ్చింది. ఇది వచ్చేసి హారిజాంటల్ యాక్సిస్ లేబుల్స్, దీన్ని హారిజాంటల్ యాక్సిస్ లేబుల్స్ అని అంటారు. ఇది వర్టికల్ యాక్సిస్ లేబుల్స్ అన్నమాట, వర్టికల్ వాల్యూస్ అంటారు. ఓకే, ఓకే చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు 10 20 30 40 50 అనేది మనకు ఏవైతే ఓవర్స్ ఉన్నాయో అవి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇండియా అనేది బ్లూ కలర్ అన్నట్టు, పాకిస్తాన్ అనేది రెడ్ కలర్ అన్నట్టు. అఫ్ కోర్స్ ఇది ఆరెంజ్ అనుకోండి. మరి వీటిని ఏమంటాము, లెజెండ్ అంటాం. ఆల్రెడీ మన పార్ట్స్ అనేవి ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, కాలమ్ చార్ట్, బార్ చార్ట్ అని, అక్కడ మనం పార్ట్స్ అన్ని కూడా నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే చార్ట్, లైన్ చార్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మనం నేర్చుకుంటాం అంతే. ఓకే, మరి లెజెండ్ ఎక్కడ కావాలి మనకు, సైడ్ కి కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ లెజెండ్ లోకి వెళ్ళేసేసి ఎక్కడికల్లా బాటంలో ఉంది ప్రస్తుతం. నాకు రైట్ లో కావాలంటే రైట్ లో పెట్టుకోవచ్చు. ఓకే, టాప్ లో కావాలంటే టాప్ లో పెట్టుకోవచ్చు. అదే కన్వీనియంట్గా ఎక్కడ మీకు అనిపిస్తే అక్కడ పెట్టుకోండి. రైట్, నేను రైట్ సైడ్ పెట్టేసుకుంటున్నాను.
ఇక్కడ ఇవన్నీ కూడా స్మాల్ సైజులో కనబడుతున్నాయి. మనకు కొంచెం లార్జ్ కావాలంటే ఏం చేయాలి? చార్ట్ ఏరియాలో క్లిక్ చేసేసి హోమ్ ట్యాబ్‌లో ఇక్కడ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ క్లిక్ చేయండి. ఓకే. ఇలా సైజ్ అనేది పెరిగింది. ఫైన్. ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ చూడండి. మన స్టార్టింగ్ ఏంటి 10 కదా! అంటే 10 ఓవర్స్ అప్పుడు స్కోర్ ఎంతుంది? ఓకే. 1-10 ఓవర్స్ అయ్యేసరికి ఎంత? స్కోర్ ఎంతుంది? 20 ఓవర్స్ అయ్యేసరికి ఇండియాది ఎంతుంది? పాకిస్తాన్‌ది ఎంతుంది? 30 ఓవర్స్ అయ్యేసరికి ఎలా ఉంది? ఆఖరికి 50 ఓవర్స్ అయ్యేసరికి ఎవరిది ఎలా ఉంది అనేది కనబడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఇలా పాయింట్ చేసి చూడకుండానే మనం ఇప్పుడు తెలుసుకోవాలనుకోండి ఎవరు గెలిచారు చూడగానే మనకి ఏమర్థమవుతుంది ఇది పైకి ఉంది కాబట్టి ఇండియా గెలిచింది. అదే ఒకవేళ వాల్యూస్ అయితే ఏమవుతుండే ఇక్కడ మనం ఇవన్నీ కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ ఇవన్నీ కంపేర్ చేసుకోవాలి. వాల్యూస్ అంటే టైం పడుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది చూడండి ఫస్ట్ మొదట్లో ఇండియా బాగా కొట్టకపోయినప్పటికీ 30th ఓవర్ నుంచి ఏమైపోయింది బాగా ఆడిందనమాట. అప్పుడు ఇలా వేగంగా చూడండి పైకి వెళ్ళిపోయింది స్కోర్ అనేది. ఓకేనా? ఇలా అర్థం చేసుకోవాలి. మొదట్లో పాకిస్తాన్ బాగా ఆడింది. మొదట్లో ఇండియా బాగా ఆడలేదు. కానీ 30 ఓవర్స్ నుంచి ఏమైపోయింది ఇండియా బాగా ఆడిందనమాట. ఇలా అర్థం చేసుకోవాలి. ఫైన్. ఇక దీన్ని ఏం చేద్దాం మనం ఫుల్ స్క్రీన్లో చూద్దాం. ఫుల్ స్క్రీన్కి కీబోర్డ్ షార్ట్ కట్ ఏం చెప్పుకున్నామండి? ఆల్ట్ వి యు వచ్చిందా ఫుల్ స్క్రీన్. ఇప్పుడు మనకు ఎంత స్పష్టంగా కనబడుతుంది ఫుల్ స్క్రీన్లో. రైట్. ఓకే. ప్రీవియస్ వెర్షన్లో ఫుల్ స్క్రీన్ అనే కమాండ్ ఉండేది కానీ తీసేశారు. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా కనబడుతుంది అనేది కదా ఓవర్స్. అండ్ ఇక్కడ మన మాక్సిమం అనేది 300 ఉంది కానీ వాళ్ళు ఏం చేశారు ఓ 50 ఎక్స్ట్రా 350 వరకు తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా చార్ట్ స్టడీ చేయాలో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ కావాలనుకోండి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ వాల్యూస్ కూడా మనకు కనిపించాలి. 20 ఓవర్స్ వరకు ఎంత 30 ఓవర్స్ ఎంత కావాలనుకుంటే ఇందులోకి చార్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి డేటా లేబుల్స్ వచ్చింది కదండి ఇలాగ. అయితే ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది. ఇద్దరిది కూడా స్కోర్ దగ్గరనే ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాము క్లిక్ చేయగానే అన్ని సెలెక్ట్ అయిపోయాయి. ఇంకోసారి క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇది ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బార్డర్ పైన మౌస్ పాయింటర్ పెట్టేసి ఏం చేస్తాను దీన్ని మూవ్ చేస్తాను. అయితే 180 నేను తక్కువ కాబట్టి ఏం చేస్తాను కింద పెట్టేస్తాను 200 పైన పెట్టేస్తాను. అయితే 119 ఎవరిదంట పాకిస్తాన్, 200 ఎవరిది ఇండియా. ఇలాగనమాట. ఓకేనా. 230 దీని స్కోర్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్లో 290 కొట్టింది ఇండియా. వీళ్ళది రీచ్ కాలేకపోయారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈజ్ ఇట్ ఓకే? సో ఇలా లైన్ చార్ట్ అనేది స్టడీ చేస్తాం. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రైట్. మీరు ఒకవేళ వీటి కలర్స్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు లైన్. ఇప్పుడు లైన్ క్లిక్ చేశాను. దాన్ని రైట్ క్లిక్ చేసేసి ఫార్మాట్ డేటా పాయింట్ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు కలర్లోకి వెళ్ళేసేసి మీరు మార్చచ్చు అనమాట. ఓకే. కలర్ ఏది ఉంది అక్కడ బ్లూ ఉంది. నాకు ఏది కావాలి సపోజ్ ఎల్లో కావాలి. మరి అది ఇంతవరకే మారుతుంది. మనం ఏం చేయాలి దీన్ని అండూ చేసేసి జస్ట్ మనం మొత్తం దీనిపైన క్లిక్ చేసుకోవాలి. మొత్తం వచ్చింది కదండి. ఇప్పుడు మనం మారిస్తే ఏమవుతుంది మొత్తం మారుతుంది. ఇలాగా మీకు కావాల్సిన కలర్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. రైట్. అలాగే ఈ యొక్క లేబుల్స్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఫాంట్ కలర్ ఉంది కదండి ఎస్కేప్ కి లేబుల్స్ని క్లిక్ చేసి కావాల్సిన కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. రైట్. మీరు బోల్డ్ అది కావాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటి ఇండియా పాకిస్తాన్. ఇది స్కోర్ చార్ట్ అని ఇస్తారా లైన్ చార్ట్ ఇస్తారా యువర్ విష్. ఓకే. సో అర్థమైంది అనుకుంటాను లైన్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది.
సో బాగా ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.